సంతోషమే ప్రతిక్షణము ఇక సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్. On the movie, very much entertaining, very nice movie. లైలా మేడం దీన్ని బాయ్కాట్ చేయని అవసరం లేదు, ఇదే ఆగిపోతుంది అంటున్నారు, దానికి ఏం చెప్తారు? ఏంటి కొంతమంది ఇక్కడ రివ్యూస్ వాళ్ళు బాయ్కాట్ చేయని అవసరం లేదు, ఇదే ఆగిపోతుంది ఇంత నెగిటివిటీ చెప్తున్నారు కదా. ఏది ఆగిపోతుంది? మూవీ ఆగిపోతుందా? మేము ఇప్పుడే సినిమా చూసి బయటకు వచ్చినాం కదా అండి. మధ్యాహ్నానికి ఆగిపోతుంది, సో మీరు బాయ్కాట్ చేయడం అవసరమే లేదంటారు కొందరు. అంటే అది వాళ్ళనే అడగండి, మరి వాళ్ళు ఎట్లా ఎందుకు అన్నారు. నేను బాయ్కాట్ వర్డ్ ని బాయ్కాట్ చేద్దాం అంట. అంటే కొంతమంది వాంటెడ్ గా నెగటివ్ స్ప్రెడ్ చేస్తారు అనుకోవచ్చు. అది నాకు తెలియదండి. దట్ ఆల్ అది మాట్లాడిన వాళ్ళతోనే మీరు మాట్లాడండి. నేను నా పర్స్పెక్టివే నేను చెప్పగలుగుతా, వాళ్ళ గురించి నేను మాట్లాడలేను కదా. ఇట్స్ అ ఫన్, ఎంటర్టైనింగ్, మంచి స్ట్రెస్లో ఉంటే మంచిగా వచ్చి ఇక్కడ మూవీ చూసి స్ట్రెస్ ఫ్రీ అయ్యి మంచిగా నవ్వుకొని బయటికి రావచ్చు. ఇది ఐఫోన్ ప్రో మ్యాక్స్ అన్న సినిమా, క్రింజ్ ప్రో మ్యాక్స్ ఆ లెవెల్లో ఉంది సినిమా. అస్సలు బాగాలేదు, చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జగన్ గారు అభిమానులు అయినా సరే, లేదంటే వైఎస్ఆర్ అభిమానులు అయినా సరే సినిమాని బాయ్కాట్ చేస్తామంటున్నారు. దయచేసి మీరు కష్టపడద్దు, సినిమాలో కంటెంట్ లేదు, అల్టిమేట్గా మ్యాట్ని వరకు అదే క్లోజ్ అయిపోతుంది, మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ మూవీ విషయానికి వస్తే మనకి విశ్వక్సేన్ గారి ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మెకానిక్ రాకి డిజాస్టర్ అయినా సరే అందులో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది. ఇందులో ఏ కంటెంట్ లేకుండా అసలు కంప్లీట్గా జీరో తీశారు. అండ్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక యూత్ సినిమా తీసామని చెప్పారు, కానీ ఇది యూత్ సినిమా కాదు, కంప్లీట్గా బూత్ సినిమా. ఇది ఏదో బూత్లు పెట్టేసి యూత్ని అట్రాక్ట్ చేస్తామన్న భ్రమలో బతికే సినిమా తీసినట్టు అన్నారు. కంప్లీట్గా జీరో అన్న, అసలు బాలేదు. ఇంటర్వెల్కి ముందు విశ్వకన్నా, తర్వాత ఫస్ట్ సోనుబాయ్, తర్వాత లైలా, రెండు బ్లాక్ బాస్టర్ భయ్యా. మొత్తం ఇట్లా చింపి వాడేసి ఇట్లా పేపర్స్ ఉంటాయి, ఇట్లా ఎగిరేస్తున్నాయి, ఎగిరేనియరు కదా, ఇట్లా మొత్తం ఇట్లా ఎగిరేస్తున్నాయి. నేను మాత్రం సూపర్ సినిమా. కోయి మొత్తం కోసిన మొత్తం ఇట్లా మొత్తం నేను ఫుల్ ఎంజాయ్ చేసిన భయ్యా. స్టార్ట్ అయిన కాంచెలి ఎండింగ్ వరకు సూపర్ హిట్ సినిమా, సూపర్ ఎంజాయ్ చేసిన. ఫుల్ కామెడీ ఉంది, మదర్ సెంటిమెంట్ కూడా ఉంది సినిమాలో, భయ్యా. బుకింగ్స్ అసలు ఓపెన్ అవ్వలేదు, థియేటర్లో జనం లేరంటున్నారు భయ్యా. అది ఒక్కటి ఆ పృథ్వీ చేయడం వల్ల సినిమా అట్లా అనిపిస్తుందేమో అందరికీ, కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ బ్రో, బ్లాక్ బాస్టర్. నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా చెప్తున్నా, బ్లాక్ బాస్టర్. ఎవరి టైప్లో ఏమంటారు చెప్పురి, చింపి పడేసిండు ఎవరికి దొరకకుండా. భయ్యా గొర్రెల సీన్ ఏం లేదు, విలన్కి ఒక మటన్ షాప్ ఉంటుంది, వీడేదో లంగపుక్ వ్యవహారం చేస్తే తీసుకొచ్చి అనేసి అలా ఆ మేకలలో వేస్తారు అంతే. ఆ మేకల కౌంటింగ్ ఉండదు, గొర్రెల కౌంటింగ్ ఉండదు, వాడు చెప్పిన సీనే ఉండదు. సినిమా పక్కా బ్లాక్ బస్టర్, పక్కా. భయ్యా స్టోరీ సూపర్ స్టోరీ ఉంది అన్న. బ్యూటీ పార్లర్ నడిపిస్తారు ఓల్డ్ సిటీలో, బ్యూటీషియన్ మాత్రము లేడీస్కే ఈర్చే వస్తుంది. ఆయన లైలాన్ చూస్తే మాత్రం బట్టలు చింపుకుంటారు, అన్ని గెటప్లు వేసాడు, ఒక 5-6 లేడీస్ గెటప్లు వేసాడు మాత్రం. ఆ లేడీస్ గెటప్లో కూడా ఫైట్ కూడా కిరాకిచ్చాడు. సూపర్. సోను మోడల్ నచ్చిండు, లైలా కూడా నచ్చింది. లైలా సీన్ చూస్తుంటే సైలెన్సర్ 1000 స్పీడ్లో రేస్ అయింది. కోయి మొత్తం ఇట్లా కోసిన మొత్తం కోయి. విశ్వసేన అన్న కెరీర్లో ఒక డిఫరెంట్ జోనర్ అనుకోవచ్చు, చాలా డిఫరెంట్గా ఉంది మూవీ కూడా. హీరోగా చేసిందంత ఒక లెవెల్ అయితే నిజంగా లేడీ గెటప్లో చేయాలంటే మామూలు కష్టం కాదండి. అసలు హార్డ్ వర్క్ అంటే గట్టిగా హార్డ్ వర్క్ చేశాడు ఈ మూవీకి. అలాగే హీరోయిన్ కూడా అసలు ఆ అమ్మాయి నడిమేంటండి, అసలు ఘోరం. నిజంగా ఇంత హార్డ్ వర్క్ చేస్తారా, ఇలాంటి హార్డ్ వర్క్ హీరోయిన్స్ ఉంటారా అనుకున్నా, కానీ చాలా హార్డ్ వర్క్ అమ్మాయి. అసలు ఆ అమ్మాయి నడుము చూస్తే మొత్తం 6 ప్యాక్ బయట పడిపోయింది, చాలా హార్డ్ వర్క్. అమ్మాయి కూడా చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ అనుకోవచ్చు, ఎందుకంటే 10 సినిమాలు ఖచ్చితంగా, ఈ సినిమాతో తనకు ఖచ్చితంగా 10 సినిమాలు వస్తాయి. అలాగే విశ్వసేన అన్న గురించి చెప్పాలంటే హీరోగా చేసినంత ఒక లెవెల్ అయితే, అమ్మాయి లేడీ గెటప్లో చూస్తే నాకే టెంప్టింగ్గా ఉంది. ఆ ఫిగర్ని చూస్తే అలా ఉందన్నమాట, చాలా డిఫరెంట్గా చేసింది, చాలా బాగుంది. చాలా నేనే చెప్తున్నాను, నేనే టెంప్ట్ అవుతున్నా, అలా ఉంది విశ్వసేన అన్న నడుము, ఇయ్యారాలు అదంతా వేరే లెవెల్. అలాగే నెక్స్ట్ ఇలా అందరికీ అంటే కొత్త వాళ్ళని కూడా చిన్న వాళ్ళని కూడా తీసుకోవడం ఈ మూవీలో. విశ్వసేన అన్న క్యారెక్టర్ వైజ్ కానీ నిజంగా అదంతా డిఫరెంట్ అనుకుంటే. సున్షిత్ అనే చిన్న యూట్యూబర్ని తీసుకోవడం, చాలామంది కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. ఎవ్రీథింగ్ చాలా డిఫరెంట్ ఉంది, కానీ ఇలాంటి క్యారెక్టర్లు ఎవరు చేయలేరండి. తెలుగు ఇండస్ట్రీలో అందరూ హీరోగా చేయగలుగుతారు, కానీ లేడీ గెటప్గా ఒక హీరోగా చేయాలంటే చాలా అంటే నామూష్గా ఫీల్ అవుతారు. అలాంటిది ఈజ్ బెస్ట్. అంటే మూవీలలో
ఇది ఒక డిఫరెంట్ జోనర్ అనుకోవచ్చు. చాలా బాగుందండి మూవీ అయితే బాగుంది. ఆ సాంగ్ కూడా కోయి కోయి సాంగ్ అనేది కానీ అదంతా డిఫరెంట్, చాలా డిఫరెంట్, అంటే ఎంజాయ్ చేస్తారు. బయట కోయి కోయి సాంగ్ ఇన్స్టాలో మీమ్స్లో ఎట్లా వాడిరో అంత మించి ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుందండి సినిమా అయితే. పర్లేదు కామెడీ